నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా. నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లల్ని పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్ లోనే ఉన్నారు. నాకు తెలియదు నిజంగా అలా జరిగింది ఉంటే, నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియదు కూడా లేదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటివి నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చూస్తే చాలా బాగా వస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అనిపిస్తుంది తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకంటే నెక్స్ట్ నాకు మార్నింగ్ వచ్చింది చనిపోయింటే షాక్ అయ్యాను. నేను షాక్ ఇమీడియట్ నా బాస్ కి ఫోన్ చేశాను, నా ధన్యవాస్ ఫోన్ చేసి లాస్ట్ ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్ ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు నేను దిగాలి ఒక షాపింగ్ సార్ వెళ్ళిపోయి గత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, అందరు వాళ్ళు అవుతుంది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయిపోయింది సార్, చాలా ప్రాబ్లం అయింది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పారు. ఓకే వెయిట్ చేసేసరికి ఇమీడియట్ ఏం చెప్తున్నారు కదా సార్ ఏమనుకోద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను నా లీగల్ అదేం పల్లె వర్షం వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్, దే ఫైల్ ద కేస్ అన్నా, మీరు ఇప్పుడు అయితే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్ లో చనిపోతానో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నట్టు పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూరు బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను ఇల్లు పక్కన సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్, ఎవరో కలుగుతాను లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాకుంటే అక్కడికి వెళ్ళాను. అలాంటివి నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్ లో నేను ఉన్న ప్రెమిసెస్ లో అలా జరిగినంత నేను కలవనాలని ఆ కలవాలని ఉండదా, అది మినిమం కదా, ఎప్పుడైనా వెళ్ళి కలుగుతుంది, ఎందుకు కలవాలి నేను కలవపడడానికి ఏంటి రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో, అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగుంటుంది, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్ నేను కూడా షాక్ లో ఉన్నా, అరే ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను, నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ గా సెంటర్డ్ గా లేని కొంచెం ఆఫ్ లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్